స్టైల్‌లో 3 ముక్కల్లో ఓటమి అంటే ఏంటి గురూజీ? ఓటమి అంటే వ్యాపారంలో నష్టం రావటం, మనం బాగా ప్రేమించిన వాళ్ళు చనిపోవటం, మన ఆశలు కుప్పకూలిపోయి ఏదైనా యాక్సిడెంట్ అయిపోయి అవ్వటం, ఇలా రకరకాలుగా ఉండే ఇవేం కాదండి ఓటములు అంటే. అవన్నీ తాత్కాలికమైన ప్రాబ్లమ్స్. ఓటమి అంటే ఎప్పుడు నిరాశగా ఉండటం, ఏడుస్తూ ఉండటం, సీరియస్గా ఉండటం, ఏదో దిగులుతో ఉండటం, ఇది ఓటమి. ఈ ఓటమి అనేది 3 ముక్కల్లో చెప్పాలంటే గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ వర్తమానంలో బాధపడటం, వర్తమానంలో నా జీవితం ఇలా అయిపోయింది ఏమిటి నిరంతరం దుఃఖంతో ఉండటం, భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండటం. గతం, వర్తమానం, భవిష్యత్తు ఎప్పుడూ ఏదో ఒకటి భయం, దిగులు, ఏడుపు ఇలా ఉంటే దీన్ని ఓటమి అంటారు. ఓకే, 3 ముక్కల్లో మీ స్టైల్లో చెప్పారు, కానీ మరి మా వ్యూవర్స్ కోసం కొంచెం ఎలాబరేట్ చేసి ఎక్స్టెండ్ చేసి ఉదాహరణకి గతం గురించి చెప్దాం అనుకోండి. గతాన్ని తలుచుకోవడం ఏడవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ పీటీ. దేవదాసు, శరత్ బాబు రాసిన దేవదాసు. ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి ఇంకెవరితోనో పెళ్ళి అయిపోయింది, తాగుడు మొదలుపెట్టాడు, మొత్తం జమీందారు కొడుకు, సిగరెట్లు, లాస్ట్కి చచ్చిపోయాడు. ఆ అమ్మాయి కూడా వచ్చి అతని శవం మీద చచ్చిపోయింది. అతను బాగుపడలేదు, ఆ అమ్మాయి జీవితం నరకం చేశాడు. ఆ అమ్మాయి ఎవరినైతే పెళ్లి చేసుకుందో వాళ్ళ పిల్లలు అంతా వాళ్ళతో ఏడిపించాడు. ఇది ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ పాస్ట్. గతాన్ని తలుచుకొని ఇంక నేనేం సాధించలేను, ఇట్లా అయిపోయాను అనుకోవటం గతం తాలూకు బాధ. అదేంటి గురూజీ, మరపురాని బాధ కన్నా మధురమే లేదో అని అంత గొప్ప దేవదాసు అన్ని లాంగ్వేజెస్లో హిట్ చేసి పెట్టాం మేము. ఆ స్టోరీని మీరు ఇలా గతము తలిచి వగచే కన్నా అలా కూడా అన్నారు, కానీ గతం తలిచి ఏడుస్తూ ఉంటే ఏం లాభం అండి. దీనికి ఒక స్టోరీ చెప్తా చూడండి. నా ఫ్రెండ్ ఒకడు ఉండే, ఫ్రెండ్ కూడా కాదు, కుర్రోడు అప్పుడు, అభిమాని. ఆ అభిమాని నెల్లూరులో ఉండేవాడు. కొత్తగా చేపల చెరువు పెట్టారు. అరౌండ్ 35 years బ్యాక్ చేపల చెరువులు అంత ప్రసిద్ధి లేదని ఫెయిల్ అయిపోయినవి. అతను చేపల చెరువు పెట్టినప్పుడు హీజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ గై, చాలా అందంగా ఉండేవాడు, కొంచెం భావుకత్వం కూడా ఉంది, తెలుసు, రొమాంటిసిజం కూడా ఉంది. చాలా ఇంట్రోవర్ట్లా ఉండేవాడు, బాగా ఆలోచించేవాడు. పార్ట్నర్స్ని నలుగురు పెట్టుకొని 12 లక్షలు పెట్టి ఎంత పెట్టి చేపల చెరువు పెట్టాడు. అప్పుడు ఒక అమ్మాయి అతను ప్రేమించింది, సేమ్ దేవదాసులాగే. ప్రేమించిన తర్వాత చాలా అతనికి ఆ ప్రేమలో గేమ్లో నమ్మకం లేదు, కానీ దిస్ గర్ల్ ప్రాంప్టెడ్ ప్రేమించమని చెప్పి చేసి నెమ్మదిగా ఆకర్షణకు లోనయ్యాడు, అంత అయ్యాడు. ఈ టైంలో అతనికి టీబీ వచ్చిందండి. ఆ రోజుల్లో టీబీ అంటే కొంచెం డేంజరస్. ప్లస్ చేపల చెరువులు వర్షాలు పడి అప్పుడు మందులు లేవు, ఇప్పుడు నన్ను మందులు లేవు, మొత్తం నష్టం వచ్చింది. పార్ట్నర్స్ విడిపోయాడు, ఆస్తులను అమ్మేసుకున్నాడు, బెకార్ అయిపోయాడు. ఈ టైంలో ఈ అమ్మాయి వచ్చి ఏం చెప్పిందంటే, నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, సూసైడ్ చేసుకుంటాం అంటున్నారు, ఫస్ట్ హెల్త్ బాగాలేదు నీకు, ప్లస్ ఇప్పుడు అంత నష్టాలు వెళ్ళిపోయాడు. ఇతను చాలా కృంగిపోయి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇదైపోయాడు. ప్రేమించినంతకాలం చాలా సీరియస్గా ఉండేవాడు, ఒకసారి ప్రేమలో పడ్డాక చాలా సిన్సియర్గా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈ టైంలో ఇతనికి నేను ఒక పుస్తకం ఇచ్చానండి, ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఎండింగ్ సక్సెస్ అనే ఏదో సంథింగ్. రాబర్ట్ స్కల్లర్ రాశాడు ఆ పుస్తకం. ఆ పుస్తకం ఇచ్చిన తర్వాత దాన్ని చదివిన తర్వాత నెమ్మదిగా మారాడు. మారి మళ్ళీ సొంతంగా మళ్ళీ వ్యాపారం పెట్టాడు. టీబీ కొంచెం నయం అయిపోయింది, మామూలు అయిపోయాడు. వితిన్ 1 year మళ్ళీ పుంజుకున్నాడు, మళ్ళీ కొత్త పార్ట్నర్స్ చేర్చుకున్నాడు. తర్వాత రాజకీయాల్లో నిలబడి ఎమ్మెల్యే కూడా నెగ్గాడు. నాట్ నెల్లూరు, ఇంకో చోట నెగ్గాడు. నెగ్గిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి వచ్చింది. వచ్చి సంసారం బాగానే ఉంది కానీ ఐ వాంట్ టు కంటిన్యూ ఫ్రెండ్షిప్ అని చెప్పింది. మేమందరం అనుకున్నాం ఒకసారి తిరస్కరించి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వచ్చినప్పుడు ఇతను టాప్ పొజిషన్లో ఉన్నాడు కదా, తిరస్కరిస్తాడేమో అనుకున్నాం, కానీ ఆహ్వానించాడు మళ్ళీ. అప్పుడు నాకు చెప్పాడు అతను, ఈ రాబర్ట్ స్కల్లర్ పుస్తకం చదివిన తర్వాత నాలో ఒక రియలైజేషన్ వచ్చింది, తాత్కాలిక ప్రమాదాలే తప్ప శాశ్వత ప్రమాదాలు అంటూ ఏముండవు. హౌ వీ హ్యాండిల్ దెమ్, మనం వాటిని ఎలాగ చూస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, మనం ప్రేమించేవాళ్ళు కానీ ద్వేషించేవాళ్ళు కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచిస్తారు తప్ప మనం ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచించాలని ఇదే ఉంది. సేమ్ ఇదే రివర్స్లో జరిగి ఆ అమ్మాయికి ఏదైనా జరిగినా నేను ఇదే చేసి ఉండేవాడిని, నేను పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయితో ఉండేవాడిని ఏమో. ఇలా ఆలోచించిన తర్వాత ఆ అమ్మాయి మీద నాకేం కోపం రాలేదు. ఆ అమ్మాయి చుట్టూ ప్రపంచం నిర్మించుకోవటం నా తప్పు. ఆ అమ్మాయి ఎస్ అంటే సంతోషించాను, నో అంటే కృంగిపోయాను. నా ప్రపంచం అంతా కేవలం ఆ అమ్మాయి ఒక్కతేనా? కాదు కదా, ఇంకా చాలా ఉంది. ఇది రిలీజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి నా దగ్గరకు వస్తా అన్నా ఓకే, వెళ్ళిపోతా అన్నా ఓకే అనుకున్నాను. మై ఎంటైర్ వరల్డ్ ఈజ్ మీ అని చెప్పి. ఇది రాబర్ట్ స్కల్లర్. గతం తలిచి వగచే కన్నా సౌఖ్యమే లేదో సంథింగ్ అలాగా కాకుండా నీ గతాన్ని నువ్వు వర్తమానంలోకి ఎలా మార్చుకుంటావు అనేది జీవితం అండి.